నేను వారిని అడుగుగా వారు సరిపెట్టబడిన వారు శిక్షించిన వారు ఆదేశం పోగా శ్రమను నిందను పొందుతున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎవరు చెప్పారు? యూదులో కొందరు వచ్చారు. చెరపెట్టబడిన శాస్త్రంలో తెప్పించుకొని యూదులు వచ్చి యెరూషలేమును గురించి వారు అడుగుగా చెరపెట్టబడిన వాళ్ళు చేసిన వారు ఆదేశం పోగా శ్రమను నిందను పొందుతున్నారని చెప్పారు. నిజమే, కానీ అక్కడ వెంటనే రాయబడింది మరియు యెరూషలేము యొక్క ప్రాకారం ఏమైంది చెప్పండి? పడద్రోయబడింది. దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడిన నాకు చెప్పి ఈ మాటలు విన్నప్పుడు ఏ మాటలు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడిన నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమునందరి దేవుని ఎదుట జ్ఞాపన. బాబు నీవుందా? అయ్యో, దేవుడి మందిరం పడద్రోయబడింది. ప్రాకారం పడద్రోయబడింది. గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి జరిగిందిలే, బాగా జరిగింది, అట్లానే జరగాలి అనేవారు ఉన్నాం. కానీ అయ్యో దేవుడి మందిరం ఆ మందిరం పట్ల ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. మందిరం ఓర్చబడింది, అగ్ని చేత కాల్చబడింది. బహుగా ఏడ్చి ఉపవాసం ఉండి వాడి జనం దుఃఖంతో ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాడు. నెహెమ్యా మళ్ళా రండి ప్రోత్సాహం చేశాడు, పురుగొల్పాడు, ప్రోత్సహించాడు. ముగ్గురు శత్రువులు ఉన్నారట. అయినా కాదు సరే మరి అడ్డుకొని వెళ్ళి కట్టడానికి అనుకున్నాడు. వెళ్ళాడు. చక్కటి ప్రాకారం నిర్మించుకున్నాడు. ఆయన చేసిన పని ఏమంటే ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుంది ఏడ్చి వాడు ఏడ్చాడు, కూర్చున్నాడు, ఇలా చతికి పడిపోయాడు. ఏడ్చాడు. కొన్ని దినపడితో ముందు ఉపవాసం ఉన్నాడు. ఆకాశమందు దేవుని జ్ఞాపన. అంత పని ఇటువంటి నెహెమ్యా సంఘంలో ఈనాడు ఉంటే సంఘాన్ని జీవించబడేది. గవర్నర్లో విజ్ఞాపన చేసేవారే, ఏడ్చేవారు, ఏది ఎట్టాలు చేసేవారే, నిందలు వేసేవారే, ధ్యానం చేసేవారే, ఏడ్చేవారు లేనే సంఘములో, విజ్ఞాపన చేసేవారు లేనే సంఘములో. ఆలోచించేద్దాం, అర్థం చేసుకుందాం. ఈ మాట వినగానే ఏం చేయాలి అర్థం కాలేదు. బాబు అయ్యా ఆలోచన జడుల క్షేమాన్ని సాధించేవా? నువ్వు సంఘ క్షేమాన్ని ఎప్పుడు సాధించావా? అసలు సంఘం అంటే ఏమిటి అర్థమైంది? దేవుడి మందిరం అంటే ఏమిటి అర్థమైనప్పుడే సంఘం విలువ అర్థమైంది. దేవుడి మందిరం అనగా జీవము గల దేవుడి సంఘం. దేవుడి మందిరము అనగా సజీవమైన రాళ్ళు. దేవుడి మందిరము అనగా పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధపరచబడిన వారు. దేవుడి మందిరము అంటే సంఘాన్ని లాక్ చేసినట్టే. దేవుడి మందిరాన్ని లాక్ చేస్తే సంఘాన్ని లాక్ చేసినట్టే, కూర్చున్నట్టే. గత వార్త విన్నానండి.
వాళ్ళకి ఇచ్చే నష్టం ఏమిటి విన్నాం, నష్టాలు విన్నాం, ఊరికే పైబడి చదువుకుని నష్టాలు విన్నాం. మన సంగతి ఏమిటి? కాపాడుకునే బాధ్యత నీకు నాకు లేదా? జనుల క్షేమాన్ని సాధించేవాడు, సంఘ క్షేమాన్ని విసారించే వారికి 3 లక్షణాలు ఉండాలి. సంఘ క్షేమాన్ని విసారించే ప్రతి ఒక్కరికి 3 లక్షణాలు. ఒకటి సమర్పణ, ఒకటి ఏమంటే సమర్పణ ఉండాలి. నెహెమ్యా యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం ధ్యానం చేస్తున్నాం కాబట్టి యెషయా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. 2:7 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2:7 యెషయా గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ అధ్యాయము 7వ వచనం. నీ ఎదుట బహు అసహ్యం ప్రవర్తించింది నీ సేవకుడైన మోషే చేత. 2:7 ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని. 2వ అధ్యాయము 7వ వచనం. నేను రాజుకు అనుకూలమైతే యోధా దేశమున నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా. 2వ అధ్యాయం 7వ వచనం. 2:7 తన పిల్ల తండ్రి కుమార్తె అయిన అదిశ్య వాడు ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖము కలిగినను. ఆమె తల్లిదండ్రులను మరణం పొందిన తర్వాత మధ్యకి ఆమెను తన మధ్యగా స్వీకరించెను. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు కదండి, తల్లిదండ్రులు లేనిదే తల్లిదండ్రులు లేరు. మరి మధ్యకి ఎవరు అంటే పెద్ద తండ్రి. మధ్యకి పెద్ద తండ్రి మధ్యకి ఆమె పెంచుకోవడానికి గుర్తుకొచ్చాడు. అంటే ఎంత సమర్పణ కలిగిన వాడు మధ్యకి. వచ్చిన 11 చూడాడా. ఎస్తేరు ఎలా పుట్టాడో అది ఆమెకి ఏమి సమీపించిన అది తెలుసుకుండగా అంతఃపురం యొక్క ఆవరణ ప్రతి జనము మధ్యకి తిరుగులాడుచుండెను. తను నాకు నష్టం కలిగిన వాళ్ళు లేదు, కానీ ఎవరికి నష్టం కలగకూడదు, ఎస్తేరుకి నష్టం కలగకూడదు. సబ్మిట్ అయిపోయాడు. సమర్పణ జీవితం కలిగిన వాడు ఎవరంటే మధ్యకి. సంఘ క్షేమాన్ని కోరుకునేవాడికి ఏముండాలంటే సమర్పణ కావాలి. సబ్మిట్ అయిపోవాలి. సంఘానికి సమర్పణ కావాలి. ఉందా సమర్పణ? ఏదా సమర్పణ? ఏది నాకెందుకులే, దానికి వాడికి ఏం కలుగుతుంది నాకెందుకులే అనుకోలే. నా సంఘం ఇది, నేను సంఘం ఆయన భక్తులు కడగబడ్డా, విభజించబడ్డా, పరిశుద్ధపరచబడ్డా, ఈ సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నా. ఒక సమర్పణ అనేది మనకి అందరికీ రావాలండి. అప్పుడే సంఘ క్షేమాన్ని నువ్వు నేను కోరుకుంటాను. రోమా 12వ అధ్యాయం చూడండి. రోమా 12వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమా 12వ అధ్యాయం. ఒకటో వచనం 12:1 ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును
దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకురుడని దేవుడు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనిస్తున్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎట్టి సేవ అంటే సజీవ యాగముగా మన శరీరములు ఎవరికి సమర్పించుకోవాలా? ఆయనకు. ఆయన అంటే ఏమిటి? దేవుడి మందిరం, దేవుడి సంఘం, ఆయన శరీరం, ఆయన భాగం. ఆయన సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మన శరీరములు ఆయనకు సమర్పించుకోవాలి. మధ్యకి ఎస్తేరు కుమార్తెగా స్వీకరించుకోవడానికి సమర్పించుకున్నాడు. తనకు తానే తెలియటం లేదు ఎస్తేరుకు. అయినా కూడా ఎస్తేరు తండ్రిగా ఉండటానికి సమర్పించుకున్నాడు. తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ ఎస్తేరు నష్టం కలగదు. నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ నా ప్రభువుకు నష్టం కలగకూడదు, నా సంఘానికి నష్టం కలగకూడదు. నా శరీరాన్ని సమర్పించుకుంటున్నాను. ఇంకెవడానికి సమర్పించుకోవాలి? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బాబు, ఎప్పుడైనా సమర్పించుకున్నావా? ఆయనకి సంఘ క్షేమాన్ని కోరుకునేవాడి యొక్క లక్ష్యం ఇదే. సంఘ క్షేమాన్ని కష్టమే. నా పిల్లలకు నేను సమర్పించుకుంటాను, నా ఇంటికి నేను సమర్పించుకుంటాను, నా భార్యకి నేను సమర్పించుకుంటాను, నా భర్తకి నేను సమర్పించుకుంటాను, నా కుటుంబానికి నేను సమర్పించుకుంటాను. కానీ సంఘానికి నేను సమర్పించుకుంటున్నానా? నా ప్రభువుకు, నన్ను కడిగిన నా ప్రభువుకు ఆయన రక్తం ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు. నా ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకే కలలకు వెళ్ళి రక్తం కాల్చి ప్రాణం ఇచ్చి సమాధికి వెళ్ళి తిరిగి వేసిన నా ప్రభువుకు నేను సమర్పించుకుంటున్నానా? సజీవ యాగముగా నా శరీరాలకు సమర్పించుకుంటే అప్పుడు నెహెమ్యా చేసిన పనే నువ్వు నేను చేస్తా. ఈ వాక్యం వెనక చాలా మంది పోయాడు. సమర్పించుకోవడం చాలా ప్రాముఖ్యం. సంఘ క్షేమాన్ని కోరుకునేవాడు ప్రతి పని చావచ్చినాడు ఉన్నాయండి. చూపించడానికి సమయం లేదు. సమర్పించుకోవాలి. మీ చుట్టూ సమర్పించుకోవాలా? ఇది చాలా ఉన్నాయి. 2వ పత్రిక 8వ అధ్యాయంలో 4-5 వచనాల్లో చాలా ఉన్నాయి. కానీ సమర్పించుకోవడంలో పరిశుద్ధములో దేవుడు అనుకూలమైన సజీవ యాగము మీ శరీరంలో ఆయనకు ఇట్టి సేవ. వాక్యం చెప్పడం కాదు, చాపరచడం కాదు, పాటలు పాడడం కాదు, డ్రమ్ము వంచడం కాదు, కథను వంచడం కాదు. ఎట్టి సేవ అంటే సమర్పించుకోవడం అనే సేవ. మన శరీరంలో సమర్పించుకోవడం, సజీవ యాగముగా సమర్పించుకోవడం. మనం ఒక వ్యక్తిని ప్రేమించామంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన శరీరానికి సమర్పించుకోవాలి. రెండోది, మన సాక్ష్యం సరిగా ఉండాలి. యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం. సంఘ క్షేమాన్ని కోరుకునేవాడి యొక్క లక్షణం. 3వ అధ్యాయం 4వ 3-4